హాయ్ అండి అందరికీ. ఇంకా ఈరోజు టుడే ఎపిసోడ్ అయితే చాలా సూపర్గా ఉంటుందని చెప్పొచ్చు. చాలా అంటే చాలా ట్విస్ట్ జరుగుతుంది. అక్షయ్ అయితే ఇంకా తమ్ముడి భార్య అని కూడా చూడకుండా శ్రేయాని చెంప పగలగొట్టిన అక్షయ్, అసలు శ్రేయాని శ్రీకర్ని ఇంట్లో నుంచి బయటకి గెంటేసిన అక్షయ్, అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు అలా అక్షయ్ బిహేవియర్ చేయాల్సి వచ్చిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. దానికి పల్లవి రియాక్షన్ ఎలాగుందో కూడా చూద్దాము. ఇంకా సూపర్ సీరియల్ అండి. అసలు వాళ్ళకి శిక్ష కావాల్సిందేనా లేదా అక్షయ్ది ఏమైనా తప్పు ఉందా అని కూడా మనం తెలుసుకుందాము. తెలుసుకునే ముందు ఇంకా ఇంటింటి రామాయణం అప్కమింగ్ వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. చాలా బాగుంటుందండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. ఒక లైక్ చేసి మీరు ఎండ్ వరకు చూడడం వల్ల నా కష్టానికి ఫలితం అనేది ఉంటుంది. చాలా కష్టపడి వీడియోస్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ప్లీజ్ అండి, అస్సలు మిస్ అవ్వకండి. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ఓకేనా. ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటి అని అంటే, ఇంకా ఎవరు శ్రేయ అండ్ వచ్చేసి శ్రీకర్ అయితే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని అయితే ఇంట్లోకైతే వచ్చి అయితే ఇంకా మందు పార్టీ అయితే చేసుకుంటారు కదా. దాన్ని అలా ఎందుకు చేస్తున్నారు మీరు, ఇది ఇల్లు అనుకుంటున్నారా బార్ అనుకుంటున్నారా, అలా చేయడం తప్పు కదా అని చెప్పి ఇంకా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అత్తయ్య మామయ్య అండ్ ఎవరు అవని వాళ్ళందరూ అడిగినంత మాత్రాన ఇంకా దాన్ని కూడా మూర్ఖంగా ఆలోచించి చాలా అసలు ఎంత అంటే ఒక ఇజ్జత్ లేకుండా, ఒక సిగ్గు శరం లేకుండా అసలు బిహేవియర్ చేశారని చెప్పొచ్చు. ఇద్దరు అలాగే ఉన్నారు. అసలు శ్రేయ ఒక ఆడదే కానీ ఒక ఆడదానిలాగా కూడా అసలు బిహేవియర్ చేయలేదు. చాలా చిల్లరగా బిహేవియర్ చేసింది. చాలా ఒక రూడ్గా, ఒక బరి తెగించిన దానిలాగానైతే బిహేవియర్ చేసింది. ఒక అమ్మాయి అసలు అలాగా ఉండొద్దు. అసలు ఇంట్లో పెద్దవాళ్ళు అంతమంది ఉన్నారు, అయినా అలా బిహేవియర్ చేయడానికి గల కారణం ఎవరు? తన భర్త శ్రీకర్ అలా ఎంకరేజ్ చేయబట్టే అసలు శ్రేయ ఆ స్టేజ్కి వచ్చింది. అసలు అంత సడన్గా అసలు శ్రేయ చెప్పిన మాటలు ఎందుకు నమ్ముతున్నాడో అసలు అర్థం కావట్లేదు. సేమ్ శ్రేయ ఎలాగైతే అక్షయ్ని గుప్పెట్లో పెట్టుకుందో ఇప్పుడు ఎవరు పల్లవి కూడా ఇంకా కమల్ని అలాగే గుప్పిట్లో పెట్టుకుందామని అయితే చూస్తుందన్నమాట. అసలు శ్రీకర్ శ్రేయ గుప్పెట్లోకి వచ్చినట్టుగా అసలు కమల్ ఇంకా పల్లవి గుప్పట్లోకి కూడా వస్తాడా? అసలు ఇంకా కమల్ కూడా ఇంకా అవని పైన, అక్షయ్ పైన, ఇంకా పార్వతి అండ్ రాజేంద్ర పైన తిరగబడతాడా? ఇంకా మనం చూద్దాము. చాలా అంటే చాలా బాగుంటుందండి. అస్సలు మిస్ అవ్వకండి. ప్రతి ఒక్కరికి కూడా అసలు ఈ సీరియల్స్ చూడడమే కాదు, మనం దాని గురించి చాలా విషయాలు నేర్చుకోవాలండి. ప్రతి ఒక్క విషయం, అసలు ఆడదంటే ఎలాగా ఉండాలి, ఇంట్లో ఫ్యామిలీతో ఎలా ఉండాలి, అండ్ ఫ్యామిలీ ఒక కోడలిని ఇబ్బంది పెడితే అప్పుడు ఎలాగా మనం తిరగబడాలి అని ప్రతి ఒక్క విషయం గురించి అయితే నేను ప్రతి ఒక్క వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా చూడండి. మన రియల్ లైఫ్లో జరిగే స్టోరీసే అసలు సీరియల్స్ అని చెప్పొచ్చు. ఇంకా చాలా సీరియస్ అయిపోతారనమాట. ఇంకా అక్షయ్ అండ్ వచ్చేసి చాలా కోప్పడతాడు. ఇంకా అయినా కానీ అసలు బుద్ధి లేకుండా ఇంకా ఏ తప్పు చేయనట్టుగా ఇంకా వాళ్ళే రివర్స్ అవుతూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే అవని అయితే ఇంకా వాళ్ళ ఫ్రెండ్ చెంప పగలగొడుతుంది. అలా ఫ్రెండ్ కూడా చాలా ఓవర్గా మాట్లాడుతుంది. అసలు మీకు కల్చర్ తెలియదు, ఎందుకు ఇలా బిహేవియర్ చేస్తున్నారు, అసలు మీ వాళ్ళు వేస్ట్ అసలు అన్నట్టుగా మాట్లాడుతుందనమాట. ఇంకా అవని ఒక చెంప పగలగొట్టేస్తుంది. పగలగొట్టిన తర్వాత అప్పుడే అంటుందన్నమాట, ఏంటి నా ఫ్రెండ్ చెంప పగలగొడతావా, అసలు ఎలా కనిపిస్తుంది ఏంటి, ఇంటికి వస్తే నా ఫ్రెండ్ని అవమానిస్తావా అని చెప్పి ఇంకా శ్రేయ అండ్ శ్రీకర్ అనేసరికి అప్పుడు అక్షయ్ అంటాడనమాట, ఇంకా తను కొట్టింది సంతోషించు, నేను కూడా అదే పని చేద్దాం అనుకున్నాను, అంతలోపే తను ఆ పని చేసింది అని చెప్పి ఇంకా అక్షయ్ కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చేస్తాడు. ఇంకా అలాగైనా అరుస్తూనే ఉంటారనమాట. అప్పుడే కమల్ అంటాడు, ఏంటి సిగ్గుశరం లేకుండా ఇంకా కొట్టినా కూడా ఇంకా అలాగే ఉంటున్నావు, ఇంకా చెప్పులతో కొట్టుకుంటా బట్టలిప్పేసి కొట్టుకుంటా బయటకి గెంటేస్తేనే పోతారా, సిగ్గుశరాలు లేవా, పోండి ఇక్కడి నుంచి, అసలు ఫ్యామిలీతో ఎలా ఉండాలో అసలు మీ అమ్మ నాన్న మీకు నేర్పించలేను ఉంటారు, అసలు రోడ్ల మీద తిరిగే వాళ్ళలా ఉన్నట్టున్నారు, అందుకే ఇక్కడ వచ్చి ఇలా బిహేవియర్ చేస్తున్నారు, మా ఫ్యామిలీ అట్లాంటిది కాదు, మేము సిన్సియారిటీ పెద్ద ఫ్యామిలీ మాది, చాలా పద్ధతిగా ఉండాలి, కాబట్టి అసలు మా ఇంట్లో ఇట్లాంటివి నడవవు, చల్ బయట పో అని చెప్పేసరికి ఇంకా వాళ్ళు బయటకైతే వెళ్ళిపోతారనమాట. అప్పుడే శ్రీకర్ శ్రేయ అయితే చాలా కోప్పడతారు, ఏంటి మా ఫ్రెండ్ని అంతలా అవమానిస్తారా, మందు తాగినంత మాత్రాన్ని ఇంతలా చేస్తారా, ఎలా తాగుతారు, రోడ్ల మీద తాగుతాం, మేము బయటకు పోయి తాగుతాం, ఏం చేస్తారు మీరు, ఇంట్లో తాగితే ఇట్లా నిందిస్తున్నారు, ఇన్ని మాటలు అంటున్నారు మా ఫ్రెండ్స్తో, అదే మేము బయటకు పోయి పబ్లలోకి పోయి పార్కులలోకి పోయి రోడ్ల మీద ఇష్టం ఉన్నట్టుగా జల్సాలు చేస్తాం, అప్పుడు ఏం చేస్తారు మీరు అని ఒక బుద్ధి లేకుండా, ఒక
అదేంటి ఒక గాడిదలాగా ఒక గడ్డి తిన్న మనిషిలాగానైతే మాట్లాడతాడనమాట శ్రీకర్ అయితే. చాలా అసలు ఇరిటేషన్గా అనిపిస్తుంది శ్రీకర్ మాట్లాడుతుంటే. ఇంకా అప్పుడైతే వాళ్ళు ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇంకా అప్పుడే ఇంకెవరు శ్రేయ అంటుందన్నమాట, ఏంటండి వీళ్ళను తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ ఫస్ట్ అసలు మన వాళ్ళందరూ మన ఫ్రెండ్స్ని అవమానించారు, వాళ్ళకి సారీ చెప్పాలి, పద వెళ్దాము అని చెప్పి ఇంకా శ్రీకర్ని తీసుకొని అయితే వెళ్తుందనమాట. ఇంకా మొత్తం శ్రేయ నడువమంటే నడుస్తాడు, పడుకోమంటే పడుకుంటాడు, లేవమంటే లేస్తాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, అంతే ఓకే. బట్ ప్రతి ఒక్క ఆడదానికి తన భర్త వినాలని ఉంటుంది, కానీ ఏంటి మంచి మార్గంలో నడవడానికి అంతే ఇలా మూర్ఖంగా 10 మంది హేళన చేసే విధంగా, ఒక ఫ్యామిలీని ఎక్కిరించే విధంగా, ఫ్యామిలీని డిస్టర్బెన్స్ చేసే విధంగా, నువ్వు తప్పు చేసింది కాక తనని కూడా తప్పుదారిలో పట్టించే విధంగా, ప్రతి ఒక్కరికి అవమానపరిచే విధంగా, నీ వల్ల ఎదటి వాళ్ళు బాధపడే విధంగా మాత్రం అసలు ఉండకూడదండి రియల్గా కూడా. ఇంకా అలా అయితే బయటికి వెళ్ళిపోతారనమాట. ఇంకా అప్పుడే చాలా బాధపడతారనమాట, చాలా ఏడుస్తారు. పార్వతి కూడానైతే ఏంటి అసలు ఈ ఫ్యామిలీ ఏం జరుగుతుంది, ఎవరు ఎటు వెళ్ళిపోతున్నారు, అసలు శ్రీకరేనా ఇలా చేయడము అని చెప్పి చాలా బాధపడతారు. ఫ్యామిలీ అంతా ఎమోషనల్ అవుతారనమాట. ఏంటి అసలు ఎంతగా చేస్తున్నారని ఎవరికైనా ఉంటుంది కదా, సిచ్యువేషన్ ఎంత బ్యాడ్గా ఉంటుందో అసలు ఊహించుకోండి మీరే. ఇంకా అలా బాధపడ్డ తర్వాత ఇంకా నైట్ అవుతుంది, అందరూ పడుకునేస్తారనమాట. వాళ్ళు మాత్రం బయటకు వెళ్ళిపోతారు అండ్ ఏ రాత్రో వచ్చేస్తారు ఇంటికైతే. ఇంకా మార్నింగ్ లేచి ఒక ఇంటి కోడలులాగా, ఒక ఇంటి ఇల్లాలులాగా అసలు ఎలాగుండాలి అత్తమామ దగ్గర, అండ్ ఒక పెద్ద కోడలి బాధ్యత ఎలాగా ఉండాలి అని అవని అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇంకా మార్నింగే లేచి ఇంకా తులసి చెట్టు దగ్గర పూజ చేస్తుందన్నమాట. మంచిగా హ్యాపీగా పూజ చేసుకొని ఇంకా వచ్చిన తర్వాత ఇంకా ఎవరు రాజేంద్ర అయితే చాలా టెన్షన్గా బాధతో ఇంట్లో తన రూమ్లోనైతే తిరుగుతూ ఉంటాడనమాట. అది గమనించిన ఎవరు అవని ఏం చేస్తుందంటే ఇంకా తన దగ్గరికి వెళ్తుందనమాట. రాజేంద్ర దగ్గరికి వెళ్ళి మామయ్య మామయ్య అని 2-3 సార్లు పిలిచినా అసలు తను సైలెంట్గా ఉంటాడు. ఏమైంది మామయ్య, ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు అనేసరికి అప్పుడు రియాక్ట్ అవుతాడనమాట. ఏంటమ్మా ఆలోచించేదేంటి, అసలు ఫ్యామిలీ ఎటుపోతుంది, అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారో కూడా నాకు అర్థం కావట్లేదమ్మా, ఎవరు ఎందుకు ఇలా బిహేవియర్ చేస్తున్నారు, ఎవరి బిహేవియర్ ఎలా ఉంటుందో కూడా నాకు అర్థం కావట్లేదమ్మా. పల్లవి పొగరుగా బిహేవియర్ చేస్తుందనంటే ఇక శ్రేయ అంతకెక్కువ బిహేవియర్ చేస్తుంది కదా, అసలు ఇంత రూడ్గా ఇంత చెత్తగా బిహేవియర్ చేస్తుంది, మరి ఘోరంగా ప్రవర్తిస్తుంది కదా, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎవ్వరికి వారు తగ్గేదే లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. అసలు పెద్ద చిన్న ఏం మాట్లాడాలి ఏం మాట్లాడొద్దు, ఏది మంచి ఏది చెడు అని ఆలోచించకుండా నోరు పారేసుకుంటూనే ఉన్నారు. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదమ్మా, నాకైతే ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో కూడా తెలియట్లేదమ్మా అని చెప్పి చాలా బాధగా అంటాడనమాట. ఒక ఇంటి పెద్దగా తన పిల్లలు, ఒక తండ్రిగా తన పిల్లలు ఖరాబవుతుంటే ఆ తండ్రికి ఎంతలా బాధేస్తుందో అసలు రాజేంద్ర కూడా అంతలా బాధపడతాడనమాట. నాకైతే చాలా ఫీల్ అనిపిస్తుంది. ఇంకా అప్పుడే అవని అంటుందన్నమాట, ఒక పెద్ద కోడలిగా అసలు ఒక అత్తమామకి ఒక సపోర్టివ్ లాగా, ఒక పెద్ద కొడుకులాగా, ఒక పెద్ద పిల్లర్ లాగా, ఒక ఫ్యామిలీకి ఒక పిల్లర్ లాగానైతే అవని అయితే ఉందని చెప్పొచ్చు. ఒక లేడీ ఎంతగైనా ఏది చెయ్యాలన్నది ఖచ్చితంగా సాధించవచ్చు అని చెప్పి నేర్పిస్తుందనమాట అవని క్యారెక్టర్ అవుతే. ఇంకా అవని అయితే అంటుందన్నమాట, ఎందుకు మామయ్య మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు, మనుషులు ఎప్పటికీ ఒకేలాగా ఉండరు కదా, ఎప్పుడు ఎవరు ఎలా మారేది తెలియదు కదా, మంచి వాళ్ళు చెడ్డగా కావచ్చు, చెడ్డవాళ్ళు మంచిగా కావచ్చు, వాళ్ళని మార్చడానికి మేము ప్రతి ఒక్కటి మేము చూసుకోవడానికి, ఇల్లు ఫ్యామిలీని చూసుకోవడానికి, అందరిని మార్చడానికి, వాళ్ళకు బుద్ధి తేవడానికి నేను ఆయన ఉన్నాం కదా మామయ్య, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు, కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా మామయ్య అని చెప్పి చాలా ధైర్యం చెప్తుందన్నమాట తనకైతే. ఇంకా అప్పుడే అవని అయితే అలా అని వెళ్ళిపోతుంటే అప్పుడే రాజేంద్రన్ అయితే ఆపుతాడనమాట. అమ్మ అవని అనగానే చెప్పండి మామయ్య అని చెప్పి అవని అంటుంది. ఇంకా అప్పుడు రాజేంద్ర అంటాడనమాట, అమ్మ అవని ఏ సమస్య ఇంట్లో మొదలైనా కానీ మీ అమ్మ వల్లనే మీ అమ్మ ఇలా, మీ అమ్మ అసలు భర్త లేడు, అసలు మీ నాన్న ఎక్కడున్నాడు అని చెప్పి ప్రతిసారి అదే విషయాన్ని తీసుకురావాల్సి వస్తుంది. ఏ గొడవ అయినా సరే అదే ముందుకైతే తీసుకొస్తున్నారు.
ఇలా అంటున్నందుకు నేనే చాలా బాధగా అనిపిస్తుంది. వాళ్ళు ఏదైనా ప్రతిసారి ఆ గొడవ వచ్చినప్పుడల్లా అలా అన్నప్పుడల్లా నేనే చాలా బాధపడుతున్నాను. ఇంకా మీ అమ్మ ఎంత బాధపడుతుందో ఇంకా నువ్వెంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. అసలు మీ నాన్న ఎక్కడనో అసలు ఆ సమస్యకి ఏదో ఒక పరిష్కారాన్ని చూపించండి. వాళ్ళ నోరు మూయించండి అమ్మ. వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి అనకుండా చెయ్యండి అమ్మ. దానికి ఏదో ఒకటి చెయ్యండి అమ్మ. ఇంత బాధపడడం ఎందుకు? ప్రతిసారి వాళ్ళు కావాలని తీస్తున్నారు, వాళ్ళు కావాలని గొడవ చేస్తున్నారమ్మా అని చెప్పి ఇంకా ఎవరు రాజేంద్ర అయితే చాలా బాధగా అంటాడనమాట. అవని కూడా చాలా ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ ఇంకా బయటకైతే వెళ్ళిపోతుంది ఏం మాట్లాడకుండా. ఇంకా రాజేంద్రన్ అయితే కుప్పకూలిపోయినట్టు ఇంకా మంచం పైన కూర్చొని ఉండిపోతాడు. ఏంటి సమస్యలు అన్నట్టుగా, ఏంటి టెన్షన్స్ అన్నట్టుగా. ఇంకా అప్పుడే ఇంకా రాజేంద్రన్ అయితే ఇంకొచ్చి సోఫా పైన అయితే కూర్చుంటాడనమాట. హాల్లోకి వచ్చి అయితే ఇంకా అప్పుడే పార్వతి వచ్చి రాజేంద్రకి అయితే కాఫీ ఇస్తుంది. ఇంకా ఇద్దరు తాగుతూ ఉంటారు. ఇంకా అప్పుడే ఎవరు భానుమైతే అయితే వచ్చి ఇంకా అరే రాజేంద్ర ట్యాబ్లెట్స్ వేసుకున్నావారా అని చెప్పి అడిగేసరికి అమ్మ టిఫిన్ చేసిన తర్వాత వేసుకుంటాను అని చెప్పి తనైతే అంటాడనమాట. ఇంకా అన్న తర్వాత అప్పుడే ఇంకా కొడుకు పక్కన వచ్చి కూర్చొని అరే నాకైతే నా మన్మరాల్ని చూడాలనుందిరా, ఒక్కసారి ఫోన్ చేయరా, ప్రణతికి చూడాలనిపిస్తుంది అనేసరికి ఇంకా అప్పుడే రాజేంద్ర అంటాడనమాట నేను నైటే ఫోన్ మాట్లాడానమ్మా, వాళ్ళకు వీలు చూసుకొని వస్తా అన్నారు, వాళ్ళకి ఇప్పుడు వీలు లేదంట, కాదంటే మనమే వెళ్ళి చూసేసి వద్దాంలే వాళ్ళని అని చెప్పి ఇంకా రాజేంద్రన్ అయితే అంటాడనమాట. అంటే ఓకే రా వెళ్దాం రా అని చెప్పి ఇంకా తను అనుకుంటుంటే ఇంకా అప్పుడే అక్షయ్ అయితే ఫైల్ పట్టుకొని వస్తాడు. వచ్చి నాన్న ఏం చేస్తున్నావు అని చెప్పి వచ్చి ఇంకా నాన్న పక్కన కూర్చొని నాన్న నిన్న హాస్పిటల్ వెళ్ళావు కదా, అసలు డాక్టర్స్ ఏమన్నారు అని చెప్పేసి అంటే అప్పుడు రాజేంద్ర అంటాడనమాట ఏం లేదురా బాగానే ఉంది అని చెప్పారు, కానీ ఈ ఇంట్లో టెన్షన్స్ ఈ గొడవల వల్లనే నాకు ఇంకెక్కువ రోగం వచ్చేటట్టుందిరా, ఇంకెక్కువ నాకు ఏదైనా లేకున్నా అది క్రియేట్ అయ్యేటట్టుంది ఈ టెన్షన్స్ ఈ ప్రాబ్లమ్స్ వల్ల అని చెప్పి ఇంకా రాజేంద్రన్ అయితే చాలా బాధగా అంటాడు. అప్పుడు అక్షయ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడనమాట. ఆ బాధలో అట్లాంటి మాటలు వచ్చినప్పుడు ఎలాగైనా చాలా బాధ అనిపిస్తుంది కదా. అప్పుడు పార్వతి అంటుందన్నమాట ఎందుకండి అవి ఎప్పటికీ జరిగేటివే కదా, ఎందుకు అట్లాంటి వాటివి ఏం నువ్వు టెన్షన్ పడకండి, అసలు పట్టించుకోకండి అవి అనేసరికి అప్పుడు రాజేంద్ర అంటాడనమాట ఏంటి అండి అసలు కళ్ళతో చూసే అటువంటివి చెవులతో వినే అటువంటివి అంత ఈజీగా ఎలా మర్చిపోమ్మంటారు చెప్పు, అసలు దాని గురించి ఆలోచించకుండా ఎలా ఉండాలి. ఇంకా అప్పుడే ఇంకా ఆర్డర్ అయితే వస్తుందన్నమాట. ఇంకా ఆర్డర్ వచ్చేసరికి ఇంకా అప్పుడే ఆర్డర్ అని చెప్పి ఇంకా తను అనేసరికి ఇంకా అప్పుడే వాళ్ళందరూ అంటారనమాట ఏంట్రా ఏం ఆర్డర్ వచ్చింది అని చెప్పేసి ఇంకా అవన్నీ మనసులో అనుకున్నదనమాట. ఏంటి ఆయన ఏమైనా ఇంట్లో సరుకులు ఇట్లా ఆర్డర్ చేశాడా ఏంటి అని చెప్పి ఇంకా హాల్లోకి వచ్చేసరికి రాజేంద్ర అంటాడనమాట అమ్మ అవని ఏదో ఆర్డర్ వచ్చింది చూడమ్మా అంటే ఎక్కడిది ఎవరు ఆర్డర్ చేశారు అని చెప్పి అవని అయితే ఇంకా హాల్లోనే నిల్చొని అంటాదనమాట. అనేసరికి అప్పుడే ఇంకా శ్రీకర్ శ్రేయానైతే రూమ్లో నుంచి బయటకు వస్తారు. నేనే ఆర్డర్ చేశాను అని చెప్పి ఇంకా వెళ్ళైతే తీసుకొచ్చుకుంటుందన్నమాట. తీసుకొచ్చుకున్న తర్వాత ఇంకా హాల్లో నిల్చొని రాత్రి మీరు ఆ పెద్ద గొడవ వల్ల అసలు సరిగ్గా తిననీయలేదు కదా, అందుకే మా ఆయనకి టిఫిన్స్ ఆర్డర్ చేశారు అని చెప్పి ఇంకా శ్రేయానైతే అంటుంది. ఇంకా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే పల్లవి మనసులో అనుకుంటుందన్నమాట అబ్బా మీకు మంచిగా ఫ్రీడంగా మీకు నచ్చినవి అదేంది ఆర్డర్ చేసుకొని తినడం అయితే జరుగుతుంది, అప్పుడు ఆ ఫ్రీడమ్ నాకెప్పుడు వస్తుందో అని చెప్పి తనైతే అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా అందరు అలాగే చూస్తూ ఉంటారు. చూస్తూ ఉన్న తర్వాత అప్పుడు శ్రీకర్ అంటాడనమాట ఏమంటారు ఏంటి దీని గురించి కూడా ఏమైనా గొడవ చేస్తారా ఏంటి, రాత్రి మందు పార్టీ చేసుకున్నందుకు అంత పెద్ద గొడవ చేసి మా ఫ్రెండ్స్ని అవమానించి ఇంట్లో నుంచి బయటకి గెంటేశారు కదా, ఇప్పుడు కూడా ఇది ఆర్డర్ పెట్టుకున్నందుకు అలాగే గొడవ చేస్తారా ఏంటి అలా చూస్తున్నారేంటి అందరూ. అప్పుడు పార్వతి సీరియస్ అయిపోతుంది అనమాట. ఎందుకు తిడతారా, ఎవరైనా తినడానికి కంటే ఎవరైనా తిడతారా చెప్పు, నీకేదైనా కావాలి అంటే నేను వండి పెడతాను కదా, అందరం ఉన్నప్పుడు ఎందుకు నువ్వు స్పెషల్గా ఆర్డర్ చేసుకొని తినడము, మేము ఉన్నాం కదా వండి పెట్టడానికి, నేను ఉన్నాను కదా, నీకేమైనా కావాలంటే నేను వండి పెడతాను కదా అని చెప్పి పార్వతి అంటుందన్నమాట సీరియస్గా. ఎవరికి వారు ఇలా ఆర్డర్ పెట్టుకుంటే ఎలా ఇంట్లో అని చెప్పి ఇంకా పార్వతి అనేసరికి అప్పుడు శ్రేయ అంటుందన్నమాట ఓహో ఏంటి మనకు నచ్చినా నచ్చకున్నా వాళ్ళు పెట్టిందే తినాలి, అర్థమవుతుందా మీ అమ్మగారు చెప్పేది అసలు నీకు అర్థం కావట్లేదా అని చెప్పి ఇంకా శ్రీకర్ని రెచ్చగొడుతుంది అన్నమాట మాటలతో. ఆ బుద్ధి లేనోడు ఇంకా దీది చెప్పిన మాటలిని ఇంకా అది ఆడు కూడా రెచ్చిపోతాడనమాట. అప్పుడు అవని సర్ది చెప్తుందనమాట అత్తయ్య మీకు నచ్చింది తినమని చెప్పట్లేదు, ఆర్డర్ పెట్టుకోవడం ఎందుకు, మీకు నచ్చింది ఏదైనా కావాలి అంటే నేను వండి పెడతాను కదా అని చెప్తుంది అంతే, ప్రతిదానికి పెడార్థాలు తీయకూడదు.
అప్పుడు శ్రేయ మూర్ఖంగా ఆలోచిస్తుందన్నమాట. ఖైదీలకు కూడా వాళ్ళకి నస్తే తింటారు, లేదంటే అక్కడ ఊరుకుంటారు. ఆ ఖైదీలకున్న స్వేచ్ఛ కూడా మాకు లేదా? మాకు నచ్చింది మేము తినకూడదా? మాకు నచ్చింది మేము ఆర్డర్ పెట్టుకోకూడదా? వారికి ఉన్నంత స్వేచ్ఛ కూడా అసలు మాకు లేదా? అప్పుడు కమల్ అందుకుంటాడనమాట. ఓహో అన్నయ్య, నీ పెళ్ళానికి ఏం కావాలో మంచిగా ఆలోచించి, నీ పెళ్ళాం గురించి ఆలోచించి ఆర్డర్ పెట్టావన్నయ్య. ఇంట్లో ఉన్న అమ్మా నాన్న ఏమైపోతున్నారు, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ అవసరాలు ఏంటి అని ఆలోచించకుండా నీ పెళ్ళాం గురించి ఒక భర్తగా, ఒక భార్య గురించి ఎలా ఆలోచిస్తున్నావో సూపర్ అన్నయ్య, సూపర్ నువ్వు అన్నట్టుగా చాలా కామెడీ చేస్తాడనమాట. మంచి పని చేస్తాడు, మూతి పగిలేటట్టుగా. భర్త అనేవాడు ఎలా ఉండాలో నీ భార్య ముందు చూపిస్తున్నావు, కానీ కొడుకు అనేవాడు ఎలా ఉండాలో తల్లిదండ్రుల ముంగటనైతే చూపించలేకపోతున్నావు. సూపర్ అన్న, సూపర్. నువ్వైతే మంచి భర్తగా నువ్వు నడుచుకుంటున్నావు. చాలా హ్యాట్స్ ఆఫ్, అసలు సూపర్. నీకు బహుమతి ఇవ్వాలి నీకు. అనేసరికి అందరూ షాక్ అయిపోతుంటారనమాట కమల్ మాట్లాడే విషయానికి. అప్పుడు రాజేంద్ర ఇంకా అరే ఆగురా, నువ్వు మాట్లాడకు అని చెప్పి ఇంకా సోఫా పైన లేసి వచ్చి శ్రీకర్ దగ్గరికి అయితే వస్తాడనమాట. వచ్చి అసలు ఎందుకురా, ఎలా మాట్లాడుతున్నావురా నువ్వు? మీరు టిఫిన్స్ తెచ్చుకుంటే మేము వద్దు అని అంటామా? అసలు ఎలా మాట్లాడాలనిపిస్తుందిరా నీకు? అసలు ఎట్లా ఆలోచిస్తున్నావురా? అసలు నువ్వు ఎందుకు ఇలా తయారయ్యావురా? అసలు నువ్వు ఎలా కనిపిస్తున్నాంరా నేను నీకు? ఎందుకు ఇంత మారిపోయావేంట్రా నువ్వు అని చెప్పి ఇంకా రాజేంద్రన్ అయితే అంటాడనమాట. అప్పుడే అసలు శ్రేయకైతే ఇంత భయం అనేది కూడా లేదబ్బా. అసలు ఒక ఫ్యామిలీ, ఒక మామయ్య అక్కడ మాట్లాడుతున్నారని ఒక ఇంత చిన్న భయం కూడా లేకుండా ఇంకా రూడ్గా ఒక బిహేవియర్, ఒక షాడిస్ట్ బిహేవియర్ లాగా, ఒక ప్రౌడ్నెస్ బిహేవియర్ లాగా, చూడండి మీ నాన్నగారు బోన్లో నిలబెట్టి ఒక ఖైదీని అడిగినట్టుగా నిన్ను క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతున్నారు. ఎందుకు మారావు? నేను మార్చానా? అడగండి. మీ నాన్నకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావని చెప్పి నిన్ను నన్ను అసలు ఇంట్లోకి రానివ్వలేదు, బయటనే ఉంచారు. అప్పుడు కొడుకు గుర్తుకు రాలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నానని చెప్పి ఎన్నో రోజులు బయట ఉంచాడు. ఎంత ఇబ్బంది పెట్టారు ఇంట్లోకి రానివ్వకుండా. అప్పుడు గుర్తు రాలేదు, కానీ ఇప్పుడు కొడుకు గుర్తుకొచ్చాడా? కొడుకు ప్రేమ గుర్తుకొచ్చిందా నీకు? అప్పుడు గుర్తు రాలేదా? అప్పుడు బయటకి పంపించినప్పుడు కొడుకు ఏమైపోయాడు, అసలు కొడుకుకి ఇష్టమైన పెళ్లి చెయ్యాలి అని చెప్పి అప్పుడు గుర్తు రాలేదు. అప్పుడు శ్రేయ అంటుందన్నమాట, ఏంటి మామయ్య, నీ కొడుకేమో పెళ్ళాం కోసం మారిపోయినట్టు ఇంతలా ఫీల్ అవుతున్నారేంటి మామయ్య అని చెప్పి. అసలు తను మాట్లాడే బిహేవియరే అసలు ఒక బరితెగించిన ఆడళ్ళు మాట్లాడతారు చూసినా, నాకైతే అట్లనే అనిపించింది. తన క్యారెక్టర్ అయితే అసలు ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా, అసలు ఒక మామయ్యను మాట్లాడే విధానమేనా, అసలు ఎంతలా నచ్చకున్నా ఎంతలా అది చేసినా కానీ ఇంత దిగజార్చడం ఏంటి? అసలు పల్లవి తనను మార్చడం కాదు, శ్రేయ క్యారెక్టరే అదనైతే అర్థమవుతుంది ఇప్పుడైతే. ఇంకా అప్పుడే ఎవరు శ్రేయ అంటుందన్నమాట, ఏంటి మామయ్య చెప్పండి, తనకు నచ్చిన పెళ్ళి చేసుకున్నాడు, నీకు నచ్చిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోలేదని చెప్పి ఇంట్లో గడప కూడా తొక్కనీయలేదు. అసలు నీ కొడుకు మంచోడు, సంస్కారవంతుడు కాబట్టే ఈ ప్రశ్న నిన్ను అడగలేదు, ఎందుకు నన్ను రానివ్వలేదు అని చెప్పి. తను అడిగితే నీ దగ్గర సమాధానం ఉండేదా మామయ్య? చెప్పండి, అడిగిన దానికి సమాధానం చెప్పండి మామయ్య అనేసరికి ఇంకా వాళ్ళు ఏం మాట్లాడలేక ఇంకా ఉండిపోతారనమాట. ప్రతిసారి నన్ను నా భర్తని ప్రశ్నించడము, క్వశ్చన్స్ చేయడమే తప్ప అసలు మిమ్మల్ని ఎప్పుడైనా మేము క్వశ్చన్ చేశామా? అలాగే అవని వాళ్ళ నాన్న ఎక్కడా, అసలు తన భర్త ఎక్కడున్నాడు అని చెప్పి ఎప్పుడైనా తనని అడిగారా మీరు? తనని క్వశ్చన్ చేశారా? మమ్మల్ని ఏది చేసినా అడుగుతారు, కానీ అవనిని అసలు అడగరు. ఎందుకు? నేను ఎప్పుడు అడిగిన ఈ 2 ప్రశ్నలకి తన నుంచి కానీ తన అమ్మగారి నుంచి సమాధానం అసలు రావట్లేదు. ఎందుకు? మీరు ఏదైనా మేము తప్పు చేస్తేనేమో మమ్మల్ని ప్రశ్నించడము, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళని సమర్థించడము, వాళ్ళని అసలు ప్రశ్నించకపోవడము, వాళ్ళని ప్రేమగా చూసుకోవడము, ఇదేనా మీ పెద్దరికం? ఇది పెద్దరికం అనరు, అక్కర్లేని బోడి పెత్తనం అంటారు అని చెప్పి ఒక మామయ్యని అంతలా మాట్లాడుతుంది. అసలు ఆ మాటలు వింటుంటే నా గుండెలు అయితే పగిలిపోతున్నాయండి. నిజం చెప్తున్నాను కదా, నాకైతే అంత ధైర్యం లేదు అసలు. ముందది తెలుసుకుంటే మంచిది అని చెప్పి చాలా రూడ్గా ప్రౌడ్గా మాట్లాడుతుంది. అప్పుడే అక్షయ్కి అయితే చాలా కోపం వస్తుంది. ఒక తండ్రి లాంటి మామయ్యను పట్టుకొని అంతలా పెద్ద మాటలు అంటావా అని చెప్పి. ఏ శ్రేయ, ఏమైనా అసలు బుద్ధుందా? చెంప పగల కొడతాను, ఏమైనా సిగ్గుందా? అసలు సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నావు అసలు నువ్వు? ఒక పెద్దవాళ్ళని పట్టుకొని, ఇంటికి పెద్ద మనిషిని పట్టుకొని, మామయ్యను పట్టుకొని సంస్కారం లేదు, పెద్ద మనిషి పెద్దరికం కాదు అని మాట్లాడతావా? అసలు చెంప పగల కొట్టానంటే చూడు అని చెప్పి చెయ్యి లేపుతాడనమాట.
ఇంకా ఎక్కువగా మాట్లాడావంటే పళ్ళు రాలిపోతాయి అని చెప్పి గట్టి వార్నింగ్ ఇస్తాడు అక్షయ్ అయితే. నాన్న పెద్దరికంగా అడిగితే నాన్నని బోడి పెత్తనం అంటావా? ఆడదానివని ఊరుకుంటున్నా కొద్దీ ఎక్కువగా మాట్లాడుతున్నావు, చెప్తున్నాను చెంప పగిలిపోతుంది, పళ్ళు రాలిపోతాయి అని చెప్పి చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తాడనమాట. పెద్దవాళ్ళ గౌరవాన్ని మీరు రెస్పెక్ట్ చెయ్యకపోతే, మీకు చేత కాకపోతే ఇంట్లో నుంచి బయటకి వెళ్ళిపోండి. వెళ్ళండి, ఫస్ట్ బయటకు వెళ్ళిపోండి, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి చాలా గట్టిగా అరుస్తాడనమాట. శ్రేయ అసలు బుద్ధి లేకుండా, ఏంటి బావగారు మా మీద పెత్తనం చూపిస్తారేంటి, మా మీద నోరు పారేసుకుంటారేంటి, మీ పెత్తనం అంతా మా మీద చూపిస్తారేంటి, మీ అత్తయ్యని అసలు మీ మామయ్య ఎక్కడనో అని చెప్పి, తన భర్త ఎక్కడనో అని చెప్పి ఎందుకు అడగట్లేదే, అసలు తనని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు, అసలు ఉన్నాడా లేదా కూడా అసలు ఎందుకు అడగట్లేదు, అవనీని ఎందుకు అడగట్లేదు, మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు మీరు, ఫస్ట్ వాళ్ళని అడగండి ఎక్కడనో అనేసరికి ఇంకా అక్షయ్కి అయితే చాలా కోపం వస్తుందన్నమాట. నువ్వెవరు తన భర్త గురించి, మా మామయ్య గురించి అడగాల్సింది, అసలు నీకెవరు, అసలు నీకెందుకు, నీకు అవసరమా వాళ్ళ గురించి, వాళ్ళు ఉంటేంది లేకపోతేంది, వాళ్ళు ఎవరో ఏంది, అసలు నీకెందుకు, నీకు అవసరమా వాళ్ళ గురించి, మీ అమ్మా నాన్న గురించి మేము అడుగుతున్నామా, నేను ఎప్పుడైనా అడిగానా మీ అమ్మా నాన్న గురించి ఎవరు ఏంటి ఎక్కడున్నారని, వాళ్ళ గురించి అడగడానికి అసలు నువ్వెవరు, నీకేం హక్కు ఉంది, నువ్వు ఎవరు అసలు అడగడానికి అని చెప్పి గట్టిగా అరుస్తారు. నోరు మూసుకుంటుంది, చెంప పగలగొట్టుకునే సిచ్యువేషన్ దాకా, చెప్పుతో కొట్టుకునే సిచ్యువేషన్ దాకానైతే తీసుకొచ్చుకుంటుంది శ్రేయానైతే. ఇంకా అలా అనేసరికి అడగడం చేతకాక నన్ను అంటున్నారు, అది చేత కావట్లేదా అని చెప్పి ఒక భావాన్ని రెస్పెక్ట్ లేకుండా కూడా చాలా ఘోరంగా మాట్లాడుతుంది అక్షయ్ని కూడా నోటికొచ్చినట్టుగా. ఇంకా అప్పుడే అక్షయ్కి చాలా కోపం వస్తుందన్నమాట. ఏంటి ఎక్కువగా ఎక్స్ట్రాలు చేస్తున్నావేంటి, ఎక్కువ తక్కువ మాట్లాడావంటే చెంప పగిలిపోతుంది, నువ్వు ఎవరు అసలు అడగడానికి, నీకు ఏం హక్కుంది, బోర్డు పెత్తనం చేస్తున్నావు, నోరు మూసుకొని ఉండి, ఎక్కువ తక్కువ ఎక్స్ట్రాలు చేసావంటే మర్యాదగా ఉండదు, నాడు బయటకు వెళ్ళండి మీరు ఫస్ట్ అని చెప్పి ఇంకా మళ్ళీ అంటాడనమాట. అనేసరికి ఇంకా శ్రీకరిక తట్టుకోలేక, ఏంటి ప్రతి ఒక్కరు మనం తిట్టేవాళ్ళు, మనని అనేవాళ్ళే ఉన్నారు, ఎవ్వరు అసలు మన గురించి ఆలోచించి మన మంచి కోరే వాళ్ళు ఎవరు లేరు, మనని ఇంట్లో నుంచి బయటకి పొమ్మన్న తర్వాత అసలు ఎందుకు ఉండాలి, అసలు అవసరం లేదు, నడు శ్రేయ నడు, మనం వెళ్ళిపోదాం, ఎందుకు ఇక్కడ ఉండాలి అని చెప్పి ఇక శ్రీకర్ అనేసరికి అయితే శ్రేయానైతే ఫ్లీట్ మార్చేస్తుంది అనమాట. అయ్యా ఏంటి ఇలా అంటున్నాడు అని. ఏంటి శ్రీకర్ నువ్వు, వాళ్ళు ఏమైనా బయట వాళ్ళు అనడానికి, మన వాళ్ళే కదా, మన అత్తయ్య మామయ్య బావ అక్కనే కదా అనేవాళ్ళు, అననిలే వాళ్ళు అంటారు, మనం పడతాము కదా, అంత మాత్రాన వాళ్ళని బయటకు పొమ్మన్నారని చెప్పి పోతూనే ఉంటామా చెప్పు, ఎందుకు అలా చేస్తున్నావు, నువ్వు అర్థం చేసుకో కదా అని చెప్పి ఇంకా చాలా సమర్థవంతంగా, చాలా ఒక పద్ధతి మనిషిలాగా మళ్ళీ మాట్లాడడం అయితే స్టార్ట్ చేస్తుందన్నమాట. అది గమనించిన అందరూ షాక్ అయిపోతారు, ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పి. కానీ పల్లవికి అయితే తెలిసిపోతుందన్నమాట, ఇది బయటకు అయితే దీనికి ఆస్తి రాదు కదా అని చెప్పేసి. ఇంకా శ్రేయ కూడా అదే మనసులో అనుకుంటుంది. కానీ శ్రీకర్ అయితే అస్సలు వినడనమాట. ఎంత చెప్పినా అసలు వినండి, నేను ఉండా అంటే ఏం అసలు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు ఉండాలి, అసలు వద్దు, మనం వెళ్ళిపోదాం అని చెప్పి చాలా గట్టిగా అరుస్తాడు. కానీ శ్రేయానైతే చాలా ఒప్పిస్తుంది అనమాట. ఏంటండి మన మామయ్యనే కదా, ఏదో కోపం వచ్చినప్పుడు అంటారు, మన అనకపోతే ఎవరంటారు చెప్పు, ఇప్పుడు మనం బయటకు వెళ్ళిపోతే, వాళ్ళు అన్నారని చెప్పి కోపం మీద మనం బయటకు వెళ్ళిపోతే మన అత్తయ్యని మామయ్యని ఎవరు చూసుకుంటారు చెప్పు, వాళ్ళ మంచి బాగోగులు ఎవరు చూసుకుంటారు, మనం ఇప్పుడు బయటకు వెళ్ళిపోతే వాళ్ళు ఎంతలా బాధపడతారు చెప్పు, ఏదో బావ కోపం మీద అన్నాడు, అంత మాత్రాన మనం బయటకు వెళ్ళిపోతామా చెప్పు, అనరా వాళ్ళు పెద్దవాళ్ళు ఒక మాట అన్నంత మాత్రాన ఏముంటుంది, ఇంట్లో గొడవలు రావా చెప్పు, ప్రతి ఒక్కరింట్లో గొడవలు వస్తాయి, అట్లాంటి మాత్రాన ప్రతి ఒక్క విషయానికి మనం పంతం కట్టి ప్రతి ఒక్క విషయానికి మనం గొడవ చేసుకుంటే అసలు ఎవరైనా కలిసి ఉంటారా చెప్పు అని చెప్పి ఇంకా పెద్ద డైలాగులు అనమాట. ఇంకా అట్లాంటి వాళ్ళకు కింద పెడితే మీద పెట్టొచ్చు, మీద పెడితే కింద పెట్టొచ్చు కదా, ఫ్లీట్ ఉత్తగానే మార్చొచ్చు కదా 2 నిమిషాలలో, వాళ్ళకి నచ్చినట్టుగా, వాళ్ళకి ఎలా అవైలబుల్గా ఉంటే, వాళ్ళకి ఎలా సేఫ్గా ఉంటే అలా మార్చుకోవచ్చు కదా. అలా మాట్లాడే వారికి 10 మాటలు మాట్లాడి 10 మాటలు నేర్చుకునే వారికి 100% మాట్లాడేంత శక్తి, మాట్లాడేంత స్కిల్స్ అప్పటిదప్పుడు మార్చి అంత అది కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా తనని అసలు ఆ మాటలతో మబ్బి పెట్టేస్తుందన్నమాట. ఎందుకండి ఇలా చేస్తున్నారు మీరు, ఎందుకు అంత కోపము, అంత ఆవేశం ఎందుకు, మీరు ఎవరు అన్నది, మీ అన్నయ్యనే కదా, మీ వదినేనే కదా, వదిలేసేయండి, నేనే వదిలేస్తున్నాను, నీకెందుకు అంత అది చెప్పు, అన్నీ పట్టించుకోదు, గొడవలు అవుతాయి, మళ్ళీ అంత వదిలేసి మళ్ళీ అలాగే ఉండాలి, కానీ బయటకు వెళ్ళిపోతామా చెప్పు అని చెప్పి ఇంకా చాలా నీతిమంతురాల్లాగానైతే మాట్లాడుతుంది అనమాట. అప్పుడే శ్రీకర్ అంటాడనమాట,
నాకైతే ఇక్కడ ఒక క్షణం కూడా ఉండాలని లేదు. వెళ్ళిపోదాం పద, వాళ్ళ మాటలు వాళ్ళని చూసి అసలు నాకు ఉండాలనిపిస్తలేదు. నడువు వెళ్ళిపోదాం వాళ్ళు వెళ్ళిపోమన్నాక ఎందుకు ఉండాలి అని చెప్పి ఇక రచ్చ చేస్తాడు. ఇక అప్పుడే అసలు బుద్ధి లేదా, అర్థం కావట్లేదా చెప్పేది, అసలు ఎందుకు ఇలా అరుస్తున్నావు అని చెప్పి ఇక శ్రేయానైతే తీసుకొని అయితే రూమ్లోకి అయితే వెళ్తుందనమాట శ్రీకర్ని అయితే. ఇంకా శ్రీకర్ని వెళ్ళిన తర్వాత కూడా శ్రేయ నార్మల్ అయిపోయిన తర్వాత శ్రీకర్ అయితే అసలు అవడు, ఇంకా తన బట్టలన్నీ చదురుకుంటాడనమాట. నేను ఉండనంటే ఉండాని. అది చూసి అసలు శ్రేయ షాక్ అయిపోతుంది. అయ్యా ఏంటి అసలు అర్థం కావట్లేదా నీకు, ఎందుకు ఇలా చేస్తున్నావు, చెప్పాను కదా వద్దు అని చెప్పి అని ఇంకా తన మనసులో అనుకుంటుంది అనమాట. ఏంటి మొండోడు ఇలా చేస్తున్నాడు, ఇప్పుడు పోతే ఉన్న ఆస్తి కూడా అసలు రాదు, మనం బయటకు పోతే ఇప్పుడు ఆస్తి లేదు ఏం లేదు, బయట పోతే ఆస్తి కూడా ఇయ్యరు అని చెప్పేసి ఇంకా లోపలికి ఇంకా తనకైతే ఇంకా చెప్పాలని అయితే ట్రై చేస్తుంది అనమాట. అలా చెప్తే శ్రీకర్ ఏమైనా బ్యాడ్గా అపార్థం చేసుకుంటాడేమో అని చెప్పి చెప్తుందనమాట. అయ్యో అది కాదండి, ఇప్పుడు మనం వెళ్ళిపోయామనుకో ఆస్తి మనకి ఏమైనా ఇస్తారా చెప్పు, అసలు ఆస్తి ఇవ్వరు, మీరు మీ అన్నయ్య ఇంకా మీ తమ్ముడే తీసుకుంటారు, మనకి ఏమి ఇవ్వరు, మనకొచ్చే ఆస్తి కూడా వాళ్ళిద్దరు పనిచేసుకుంటారు, అప్పుడు మీ నాన్న అంతా వాళ్ళకి ఇచ్చేసాడు, మనకి ఏమి ఇవ్వడు, అసలు ఇప్పుడు ఎన్ని అన్నా సరే ఏమైనా సరే మనం ఇక్కడనే ఉందాము అని అంటే, ఏంటి శ్రేయ డబ్బు కోసం ఆస్తి కోసం వాళ్ళు అంటుంటే పడుతూ ఉంటావా అని అంటే, ఏంటండి పడదాంలే ఏమవుతుంది, ఇప్పుడు మనకి డబ్బు లేకపోతే ఇయ్యాల రేపు డబ్బు ఉంటేనే కదా ఎవరైనా మనకు సమాజంలో విలువిచ్చేది, ఫ్రెండ్స్ అయినా ఎవరైనా, డబ్బు లేకపోతే అసలు ఎవరు పట్టించుకోరు, ఎవరు విలువనే ఇవ్వరు, మనం ఎలా బ్రతుకుతాం చెప్పండి, ఎందుకు ఇలా మీరు రెచ్చిపోతున్నారు, ఆవేశపడుతున్నారు, ఒక్కసారి ఆలోచించండి అంటే, అసలు నాకు వద్దు డబ్బొద్దు ఏమొద్దు, నడవండి మన రెక్కల మీద మనం బ్రతుకుదాం, అసలు మనం వెళ్దాము, నాకు వద్దు మనం వెళ్దాము అని చెప్పి శ్రీకర్ అయితే చాలా గట్టిగా అరుస్తాడనమాట. శ్రేయానైతే అంటది, మీరు తప్పుగా అనుకోకండి, నేను డబ్బు మనిషిని అని మీరు అనుకోకండి, నేను చెప్పేది అర్థం చేసుకోండి, మనకు డబ్బు ఉంటేనే కదా విలువ, మనం ఎలా బ్రతుకుతాం చెప్పు, అసలు మనకు కూడా హక్కు ఉంటుంది కదా, మన మామయ్యనే కదా మనం తిట్టింది, మన బావనే కదా మనం వెళ్ళిపోమ్మన్నది, వాళ్ళు వెళ్ళిపోమ్మన్నారని చెప్పి మనం దాన్ని గట్టిగా పట్టుకొని కూర్చుంటే కలిసి ఉండలేం కదా, వాళ్ళకి ఏదో కోపం వచ్చినప్పుడు అన్నారు, మళ్ళీ తర్వాత మనం చూసుకుంటారు కదా, వాళ్ళే ఎందుకు అలా చేస్తారు మీరు అని చెప్పి చాలా సర్ది చెప్పినా వినడనమాట. శ్రీకర్ అయితే వినకపోయేసరికి నా మాట కూడా ఇనవా చెప్పు, అసలు నన్ను కూడా అర్థం చేసుకోవా నువ్వు అని చెప్పి ఇంకా తననైతే గట్టిగా హక్ చేసుకునేసరికి ఇంకా అక్కనైతే కరిగిపోతాడనమాట. చెప్పు అని హక్ చేసుకొని ఇంకా క్యూట్ మాటలు మాట్లాడే వరకలా ఇంకా ఐస్ అయి కరిగిపోయి ఇంకా సైలెంట్గా బట్టలన్నీ లోపలనైతే పెట్టేస్తాడనమాట. ఇంకా అస్సలు నువ్వు టెన్షన్ పడక, అన్నీ నేను చూసుకుంటాను కదా అని చెప్పి ఇంకా తననైతే కూల్ చేస్తుంది అనమాట. ఇలానే హ్యాపీగా ఉండాలి మనము, వాళ్ళ అన్న విషయాలు నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి తనకైతే సర్ది చెప్తుంది. సర్ది చెప్పిన తర్వాత ఇంకా పార్వతి అండ్ రాజేంద్ర అయితే చాలా బాధపడుతూ ఉంటారనమాట. రూమ్లో కూర్చొని అయితే చాలా దిగులుగా ఉంటారు. ఇంకా అప్పుడే పార్వతి తీసుకొచ్చి అయితే రాజేంద్రకి ట్యాబ్లెట్ ఇస్తే, ఏంటి పార్వతి ఎన్ని ట్యాబ్లెట్స్ వేసినా ఏవెన్ని వేసినా ఇంట్లో మనశ్శాంతి లేనిది, ప్రశాంతత లేనిది, ఎన్ని ట్యాబ్లెట్స్ వేస్తే ఏం లాభము పార్వతి, ఇంకా ట్యాబ్లెట్స్ పెరిగిపోతూనే ఉంటాయి. నేను ఒకప్పుడు ఒకటి వేసుకునేవాడిని, ఇంతకుముందుకు 2 వేసుకుంటున్నాను, ఇప్పుడు 3-4 వేసుకున్నా కానీ అసలు నా టెన్షన్స్, నా రోగాలు అనేవి తగ్గట్లేదు. ఈ టెన్షన్స్ వల్ల ఇంట్లో ఫ్యామిలీ సరిగ్గా లేనిది ఇన్ని ట్యాబ్లెట్స్ వేసుకుంటే, ఎన్ని మందులు వేసుకుంటే ఏం లాభం చెప్పు, అసలు నాకైతే చాలా బాధగా ఉంది. ఈ రోగానికి మందులు ట్యాబ్లెట్స్ ముఖ్యం కాదు, అసలు ఇంట్లో ప్రశాంతత ముఖ్యం. అసలు ఎవరు ఏమైపోతున్నారో అర్థం కావట్లేదు, అసలు మన ఫ్యామిలీ ఏమైపోతుంది, అసలు మన కొడుకులు ఎందుకు ఇలా మారిపోయారో నాకు అర్థం కావట్లేదు. అసలు శ్రీకర్ ఎంతో బుద్ధిమంతుడు అనుకున్నాను, అసలు శ్రేయ వాని మొత్తం మార్చేసింది, వాని మొత్తం ఒక బుద్ధి తక్కువని చేసేసింది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారనమాట తల్లిదండ్రులైతే. అప్పుడు పార్వతి అంటుందన్నమాట, నిజంగండి అసలు మన ఇంట్లో ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావట్లేదు. మన పెద్ద కూతురు పెద్దల్లుడు అమెరికా వెళ్ళిపోయారు, మన చిన్న కూతురు చిన్నల్లుడు మనతో ఉండమని వెళ్ళిపోయారు. ఇంకా పల్లవి అండ్ వచ్చేసి కమల్కి సఖ్యత లేదు, అండ్ శ్రేయ అండ్ శ్రీకర్ వచ్చేసి అసలు ఘోరంగా తయారైపోయారు. అసలు వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో అసలు వాళ్ళకి అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుందో, ముందు ఎట్లాంటి విపరీతాలు జరుగుతాయో అని చాలా భయంగా ఉందండి. అప్పుడు రాజేంద్ర బాధతో అంటాడనమాట, జరుగుతున్న వాటిని చూసి మనం చాలా భయం వేస్తుంది, బాధపడుతున్నాము, కానీ ఇంకేం జరుగుతుందో అని చెప్పి ఇంకెక్కువ టెన్షన్గా పడుతున్నాము. అందుకే ఇప్పుడు జరుగుతున్న వాటిని ఏం చేయలేకపోతున్నాం మనము, ఇంకా జరిగే వాటిని కూడా ఏం చెయ్యలేము. కాబట్టి ఇంకా చూస్తూ ఉండడమే, మన మనసుని మననే గట్టిగా ఒక బండరాయిలాగా చేసుకోవాలి అంతే. ఇంకా వాళ్ళు అలా బాధపడుతుంటే అప్పుడే ఇంకా అవని అక్షయ్ అయితే ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే వస్తారనమాట. వచ్చి, నాన్న నేను తప్పు చేశాను నాన్న, నన్ను క్షమించు నాన్న, అసలు వాళ్ళని ఇంట్లో నుంచి పొమ్మన్నాను, అసలు ఎందుకంటే మిమ్మల్ని అంత రూడుగా అసలు మర్యాద లేకుండా మాట్లాడేసరికి నాకు చాలా కోపం వచ్చింది, అందుకే అలా మాట్లాడాల్సి వచ్చింది, అసలు వాళ్ళు నాకన్నా చిన్నోళ్ళు కాబట్టి నేను వాళ్ళకి సారీ చెప్పలేకపోతున్నాను నాన్న, అందుకే నీ దగ్గరికి వచ్చి సారీ చెప్తున్నాను అని చెప్పి
నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అసలు అక్షయ్ అలా రాగానే. అసలు శ్రేయాదే అంత తప్పుగా మాట్లాడింది. అలా అక్షయ్ మాట్లాడింది అసలు తప్పే లేదు, కానీ తను మళ్ళీ అది తప్పు అని అందరు కలిసి ఉండాలి ఒక పెద్దరికంగా అని చెప్పి ఆలోచించి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి సారీ చెప్తున్నాడు చూడు, అదైతే హ్యాట్స్ ఆఫ్. అసలు చిన్నవాళ్ళు కాబట్టి నేను వాళ్ళకి చెప్పలేకపోతున్నాను, అందుకే మీ దగ్గరికి వచ్చాను, సారీ నాన్న, నన్ను క్షమించండి నాన్న అని చెప్పేసరికి అప్పుడు రాజేంద్ర అంటాడనమాట, ఎందుకురా నన్నెందుకురా సారీ చెప్తున్నారు, అసలు నాకెందుకు క్షమించమని అంటున్నారు, నేను రా మీకు సారీ చెప్పాల్సింది, అసలు నేను రా మీకు చెప్పాల్సింది అని చెప్పి రాజేంద్ర అంటాడు. అలా అనేసరికి ఇంకందరు ఎమోషనల్ అయిపోతూ ఉంటారనమాట. ఇది అసలు జరిగిన కథ అయితే ఈరోజు అయితే. అసలు మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. అసలు ఫ్యామిలీ అక్షయ్, శ్రేయ అండ్ వచ్చి శ్రీకర్ వీళ్ళ క్యారెక్టర్ ఎలా అనిపిస్తుందో ఒకసారి కింద కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. లైక్ ఖచ్చితంగా చేయండి అండి. చాలా కష్టపడి నేనైతే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. చిన్న పిల్లల్ని కూడా పెట్టుకొని నేనైతే వీడియోస్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ నా కష్టానికి ఖచ్చితంగా ఫలితం రావాలనేది అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. ప్లీజ్ రిక్వెస్ట్ మీ, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, ఎండ్ వరకు చూడండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము, ఓకేనా? అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్. ఇంకా రేపు ఏం ట్విస్ట్ జరగబోతుందో చూద్దాం.